హలో సుధీర్ బాబు గారు, మీరే నాకంటే ముందు విష్ చెప్పారా అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్ మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హాయ్ కృతి. హలో. ఇంకా మేము ఫ్రెండ్స్ లాగా ఉంది యాక్చువల్గా. అంటే నేను నా ఫ్రెండ్స్ని కూడా అంత ఫ్రీక్వెంట్గా మీట్ కాలేదేమో. కృతిని అన్నిసార్లు మీట్ అవుతున్నాను కదా. నేను కూడా రాగానే గుర్తుపట్టే అంత అది ఏంటి మ్యాచ్ అయిపోయింది ఇంకిద్దరికి సెట్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? నేను బాగున్నాను. మీరు దసరా స్పెషల్? అలా ఏం లేదు, ఎప్పుడు జస్ట్ అంత గుర్తుపెట్టుకున్నాను. సుధీర్ బాబు గారితో నేను చేసిన ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు మెమరబుల్. అవును, అయినా నాకు కూడా చాలా మెమరబుల్. నార్మలీ నాకు కొంచెం ఎక్కువ యాక్చువల్గా అక్షతలు పడ్డాయి దాని విషయంలో. నేను తక్కువ మాట్లాడతాను. She didn't like that. So like in the sense was suggesting కొద్దిగా మాట్లాడండి అని. సో కొంచెం కంఫర్టబుల్ చేయడానికి ఆయన్ని కొన్ని నేను సిల్లీ క్వశ్చన్స్ అడిగాను. అవునా? యా, కొంచెం సిల్లీ అంటే నాకైతే సిల్లీగా అనిపించలేదు. సో అవన్నీ తీసేయండి, నాకైతే అసలు సిల్లీ అని అనిపించలేదు. ఓకే ఫైన్. ఇంతకీ మీరు ఏంటి, మీరు సేవించే అమృతం ఏంటి? ఎప్పుడు అలాగే ఉంటున్నారు? ఇంకా తగ్గుతుంది, మీ ఏం పెరగట్లేదు అసలు. ఏమండి, డిసిప్లిన్ అనుకోవచ్చు. డిసిప్లిన్గా చేయాల్సిన పనులు టైంకి అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఓకే. ఈ ఫిజికల్గా అది అసలు బాడీని అసలు ఎప్పుడు మీరు ఇంకా చేంజ్ చేయట్లేదు కదా, ఎప్పుడు ఆల్మోస్ట్ 6 ప్యాక్ అవి మెయింటైన్ చేస్తూనే ఉంటున్నారు. ఏమో నాకు లైఫ్ స్టైల్ అలా వచ్చిందండి. అంటే నేను సినిమాలోకి రాకముందు కూడా నేను స్పోర్ట్స్లో ఉన్నా సరే చాలా ఇయర్స్ అవుతుంది నేను స్పోర్ట్స్లో ఉన్న ఆపేసి బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్. బట్ చిన్నప్పటి నుంచి అమ్మ ఒక ఇది ఫీడ్ చేసింది మైండ్లో. జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అక్కనే నన్ను రెడీ చేసి, మాది విజయవాడలో గుంటూరు వారి స్ట్రీట్ అని చెప్పి చాలా సన్న వీధి, ఆల్మోస్ట్ ఇంతే వీధి. సో రెడీ చేసి అందరి దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు కానీ ఏమైనా ఇవ్వడం కానీ, అందరికి రౌండ్ ఫ్యాషన్ షో లాగా ఒక వాక్ వెళ్ళాలన్నమాట. సో అలా ఎవ్రీ పండగ కానీ ఎవరి బర్త్డే అయినా సరే, సో ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్లో ఒక 15-20 డేస్ అది ఉంటుంది. సో ఐ గాట్ యూస్ టు ఇట్. చిన్నప్పటి నుంచి అమ్మ వచ్చిన ఫీడ్ మేబీ బికాజ్ సినిమా వల్ల సినిమా కోసం చేశాను అయితే కాదు. సో ఎవ్రీడే మీరు ఆల్మోస్ట్ ర్యాంప్ వాక్ చేస్తున్న ఫీలింగ్ మీకు కదా. అదే ర్యాంప్ వాక్తో మైండ్లో ఫీల్ అయిపోయాలి, ర్యాంప్ వాక్ చేయాలని. సో కృతి, మీకు ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఆయన స్టైలు లేకపోతే ఆయనతో వర్క్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఫస్ట్ టైం నాకైతే ఆయన సమ్మోహనం సినిమా ఇంద్రగంటి గారిది, సుధీర్ బాబు గారిది కూడా మై ఆల్మోస్ట్ ఫేవరెట్ సినిమా లిస్ట్లో ఉంటుంది అదైతే ఎప్పుడు. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇప్పుడు? ఇది కూడా మీ ఫేవరెట్ లిస్ట్ అవుతుందేమో డెఫినెట్గా, ఎందుకంటే నాకు కొంచెం అలాగే అనిపించింది. ఇది ట్రైలర్ చూసినప్పుడు కొద్దిగా రిలేటబుల్గానే అనిపించింది. యా, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలామంది ఇష్టం అంటారు, నేను కష్టం అంటాను. ఎందుకంటే ఆయనతో వర్క్ చేశాక కష్టం, బికాస్ మీరు వేరే సెట్కి వెళ్తే ఆయనలా కేర్ తీసుకోరు కదా. హీఈస్ వెరీ కేరింగ్. సో అండ్ ప్రతి అంటే మంచి షాట్ ఉంటే చాలా అప్రిషియేట్ చేస్తారు, అది అందరూ చేయరు. సో అది నేను ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ చాలామంది చేయరు కదా అని ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్. బట్ దెన్ ఐ హ్యాడ్ టు రియలైజ్ అందరూ మోహన్ సార్లా ఉండరు. దాట్స్ హౌ గుడ్ హీ ఈస్. అండ్ నాకైతే పిక్నిక్లా అనిపించింది. అండ్ అందరూ నా క్యారెక్టర్ చాలా బాగుంది అంటున్నారు, అంతకన్నా మంచి ఎక్స్పీరియన్స్ అని నేను అంటాను. ఓకే. సో సుధీర్ బాబు గారు, మీకైతే ఎలాగో పెయిడ్ హాలిడేలో ఉంటుంది ఆయన వర్కింగ్. సో రీల్ డైరెక్టర్ కదా మీరు ఇప్పుడు, ఆమెతో యాక్టింగ్ చేయించాలి. ఆమె ఆల్రెడీ యాక్ట్రెస్సే. తనతో మీకు చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించదు అది, ఆమెతో యాక్టింగ్ చేయించడం? అది అంటే ఫస్ట్లో మన సెట్స్లోకి వచ్చినప్పుడు నా SMS సినిమాలో ఒక చిన్న భయం వెరుకు ఉంటుంది అనమాట. ఫ్రెషర్గా వచ్చినప్పుడు నాకు స్టిల్ రిమెంబర్ డ్యాన్స్ చేసినప్పుడు 1-2 అని చెప్తే నేను చూస్తూ ఉన్నాను. అంటే కౌంట్ ఇస్తారు కదా, డ్యాన్స్ 1-2 అనగా మూమెంట్ చేయాలి. సో అట్లా చిన్నవి ఉన్నాయి. అంటే ఫస్ట్ సెట్లోకి వచ్చినప్పుడు చిన్న భయాలు ఉంటాయి. సో నేను అది గుర్తు తెచ్చుకొని చెప్పడానికి ట్రై చేశాను. అంటే వాట్ ఎవర్ నన్ను ఫీల్ అయింది, షీ కుడ్ సంథింగ్ సిమిలర్గా చిన్న అన్సర్టనిటీగా ఉండేది. అండ్ సంబడి ఇలా డైరెక్టర్ కమ్స్ అండ్ సేస్, ఇస్ ఓకే, నువ్వు యూ కెన్ డూ ఇట్, బాగా చేస్తావు, నాకు తెలుసు అని చెప్పేది. నాకు ఎవరో అలా చెప్పి ఉంది. సో ఐ కుడ్ సీ మై సెల్ఫ్ ఫస్ట్ డేస్లో వెన్ షీ స్టెప్డ్ ఇన్ టు ఫిల్మ్ షూట్కి, సినిమాలో షూట్కి. సో
పెద్దగా చెప్పాల్సి లేదు. సినిమాలో కదా. సినిమాలో ఓకే. అయితే నాట్ నేను సినిమాలో ద పర్ఫార్మెన్స్ దట్ ఐఎమ్ సీయింగ్ హౌ షీ సేయింగ్ హౌ ఐ ట్రైన్ యూ, హౌ యూ డైరెక్ట్, బికాజ్ యూ ఆల్రెడీ అన్ యాక్ట్రెస్. చేయాల్సిన అవసరం లేదు, అందరికీ అది సేమ్ ఉంటుంది. అదే కరెక్ట్. సో ఈ సినిమా గురించి ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయింది ఏ ఇయర్లో? 2021 2020 కూడా ఉండొచ్చు, 20 అనుకుంటా. 21 జాన్లో పూజ అయింది. 2020. ఓకే. యాక్చువల్గా ఈ మూవీకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనుకున్నారా, లేదంటే ఆల్రెడీ చూసిన వాళ్ళే కావాలా? వాళ్ళు ఫ్రెష్ ఫేస్ అనుకున్నారు, అప్పుడు నేను ఫ్రెష్ ఫేసే. ఇప్పుడు అది రిలీజ్ అయ్యే టైంకి యాక్చువల్గా కొన్ని సినిమాలు చేస్తారు, చాలా సినిమాలు చేస్తారు నిజానికి కదా. బట్ స్టిల్ ఒక చిన్న ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇనిషియల్లీ మా ఐడియా అయితే అదే, ఇలాంటి గారి ఐడియా ఏంటంటే ఈ అమ్మాయి రిలేట్ చేసుకోవడానికి ఎవరికి పెద్దగా ఎక్కువగా పరిచయం లేని అమ్మాయి అయితే బాగా రిలేట్ చేసుకుంటారని చెప్పి. బట్ ఏంటంటే ఈ సినిమాలో తను చేసిన క్యారెక్టర్ కానీ తను చేసిన పర్ఫార్మెన్స్ కానీ ఇట్ లుక్ వెరీ డిఫరెంట్ ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాలు. ఉప్పెనలో బాగా రిజిస్టర్ అయినా ఉప్పెన కన్నా కూడా దిస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ దట్ ఇట్స్ నీడెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. సో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది ఆ అమ్మాయిని చూసినప్పుడు కూడా. మాకు ఇనిషియల్గా అనుకున్నా సరే బట్ స్టిల్ వి అచీవ్ దట్. సో ఆ ఫీలింగ్ ఉండాలంటే యాక్చువల్గా ఈ సినిమా ముందు రిలీజ్ అయ్యి ఉండాలి, కానీ అది కంప్లీట్ అవ్వలేదా ఏంటి? డిలే యాక్చువల్లీ సెకండ్ లాక్డౌన్ వచ్చింది కదా, ఐ థింక్ అప్పుడు గ్యాప్ వచ్చింది, బికాస్ దేర్ వాస్ కోవిడ్ టైమ్స్ అండ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో నేను ఇక్కడికి రాగానే ఒక ఫోటో నాకు స్ప్లాష్ అయ్యి చూసారా మీరే. సో గూగుల్ ఎప్పుడు మన మాటలు వింటుంది అంటుంటారు. యాక్చువల్గా అంతే కదా, ఫాలో ఏదైనా మన వర్డ్స్ని క్యాచ్ చేస్తుంటుంది, లేదంటే ఏరియాస్ మనం ఉన్న వాటిని తీసుకుంటూ ఉంటుంది. సో ఆ రకంగా నాకు ఇది అప్డేట్ పంపించింది మీ గురించి. ఏదో సుధీర్ బాబు కొత్త చిత్రానికి సెన్సార్ కంప్లీట్, ఇదేనా? అది ఇంకోటి సెన్సార్ అయింది. ఓకే. యా. సో ఇప్పుడు ఈ సినిమా గురించి అసలు ఎంత హార్డ్ వర్క్ చేశారు మీరు? అలాంటివి ఏమీ అవసరం లేదు, ఇది సింపుల్. కొంచెం ఎలాగో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటే మీరు షర్ట్లు విప్పి లేకపోతే ఇదంతా ఏం లేదు కదా, ఉండదు కదా. హార్డ్ వర్క్ అంటే ఫిజికల్గా జిమ్లో వెళ్ళి చేయడమే కాదు కదా, వేరే హార్డ్ వర్క్లు కూడా ఉంటాయి. బట్ ఇంద్రగంటి గారి సినిమాకి అసలు అన్నిటికన్నా మీన్ బాడీ షాట్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే జనరల్గా కూడా మనం ఎంత చేసినా సరే కష్టపడిన ఫీలింగ్ రాదు. ఇది జస్ట్ ఒక మాట్లాడుకుంటున్నాం సరదాగా, ఇప్పుడు ఇంటర్వ్యూ చేసుకుంటే ఎలా చేసుకుంటున్నాం అలాగే ఉంటుంది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయనతో డిస్కషన్ చేసినప్పుడు మనం చేయాల్సిన క్యారెక్టర్ గురించి బాగా ఫీడ్ చేసేస్తారు, చాలా క్లారిటీ ఉంటుంది. సో పెద్ద కష్టపడాల్సిన అవసరం, ఈవెన్ టు ఎమోట్ ఆ మూమెంట్లో టు గెట్ దట్ థింగ్, ఆ క్యారెక్టర్ టు గెట్ దట్ థింగ్ ఇన్ యూ, అది చాలా ఈజీ ఈ సినిమాలో. అండ్ బేసికలీ ఏంటంటే బికాస్ ఆఫ్ హిస్ రైటింగ్ కూడా చాలా ఈజీగా ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయొచ్చు. అంటే ఒక కమర్షియల్ సినిమాలో చూస్తాం కనుక జనరల్గా అంటే ఒక సాంగ్ కోసం ఉన్నట్టుండి ఆ క్యారెక్టర్ ఏదో డైలాగ్ మాట్లాడచ్చు, ఆ సాంగ్ కోసం లేదా ఫైట్ కోసం ఏదో డైలాగ్ మాట్లాడచ్చు. సో అట్లాంటివి ఉండవు. సో యాక్టర్ కూడా చాలా వెరీ కంఫర్టబుల్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కూడా. ఎప్పుడు ఇట్లాంటి డౌట్లు రావకూడదు, జనరల్గా రావు. ఆయన సినిమాలో ఏంటంటే ఈ డైలాగ్ నేను చెప్పకూడదు కదా, ఈ డైలాగ్ నేను ఎలా అంటాను, ఈ క్యారెక్టర్ అంది కదా, అట్లాంటి క్వశ్చన్స్ రావు అసలు. చాలా క్లారిటీగా ఉంటుంది. శ్రీదేవి సోడా సెంటర్ టైంలో మీరు ఇంజ్యూర్డ్ అయ్యారు కదా, బాగా గట్టిగానే అయ్యారు, వీల్ చైర్లో లేకపోతే హ్యాండ్ సపోర్ట్ తీసుకుని. అది వీక్ ముందు శ్రీదేవి సోడా సెంటర్లో కూడా అయింది, బట్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు షూట్ ఇన్ 1 week 10 days. ఓకే. బట్ ఐ హ్యాడ్ దట్ పెయిన్ ఫర్ సమ్ మోర్ టైమ్, బట్ ఐ వాజ్ ఏబుల్ టు మేనేజ్. ఓకే. అది వీక్ ముందు ఇంకా సైన్ కూడా చేయలేదు ఆ టైం. ఓకే. ఇప్పుడు ఆల్ సెట్? కొద్దిగా ఎక్స్ట్రాలు మనం చేస్తాం కొన్ని, సో దానికి. ఓకే. సో ఇప్పుడు హీరోస్ అయితే చాలామంది ఎక్కడో చోట ఇంజూర్డ్ అయ్యాము అని చెప్తూ ఉంటారు. హీరోయిన్స్ డిఫరెంట్ సిచ్యువేషన్ ఉంటుంది, బట్ ఏమన్నా యాక్షన్ సీన్స్ లాంటి వాటిలో మీకు ఎప్పుడైనా దెబ్బలు తగిలాయా? డాన్స్లో వాళ్ళు అయితే గీతే అంతే కదా. డాన్స్లో అంటే డాన్స్ చేస్తున్నప్పుడు తెలియదు, ఆఫ్టర్ 5 days తర్వాత అన్ని పెయిన్స్ వస్తాయి. ఈ మధ్య చాలా డాన్స్ ఎక్కువైంది కదా యాక్చువల్గా అయితే అన్ని మూవీస్ ఈ మధ్య రిలీజ్ అయిన వాటిలో. ఇందులో ఉందా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో అంత డాన్స్? లేదు, ఇందులో కొంచెం సెటిల్ లైక్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి స్టైల్. ఓకే. సో చూసారా కృతి శెట్టి మధ్య అన్ని మూవీస్లో చాలా ఫుల్ డాన్స్ చేస్తుంది. దట్స్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. అంటే నేను ఇప్పుడు ముందు తను డాన్స్ చేయడం చూడలేదు, ఇప్పుడు చూసాను కానీ బట్ నాట్ మచ్. చేస్తానని అనుకోలేదు కదా. అనుకోలేదు. అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది సెట్లో కూడా, చాలా తక్కువ మాట్లాడుతుంది కానీ జస్ట్ వెరీ సాఫ్ట్.
కొద్దిగా ఎనర్జీ కనిపించదు జనరల్గా, ఎందుకంటే ఇట్స్ వెరీ సటిల్గా మాట్లాడుతుంది కానీ చాలా ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ రమ్మంటే నెమ్మదిగా వచ్చి కూర్చోవడం. సో ఇట్స్ వెరీ పర్టికులర్. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. అదే అబ్సల్యూట్లీ కరెక్ట్గా వర్తిస్తుంది ఆమెకి. ఎన్ని షేడ్స్ ఉన్నాయా నీలో? షేడ్స్. ఓకే, ఇప్పుడు చూడని షేడ్ ఇంకేమన్నా ఉందా? ఉంటుంది, ఉంటాయి యాక్చువల్లీ. ఓకే, మిమ్మల్ని నెగిటివ్ రోల్లో చూడలేదు, అలాంటిది ఏదైనా చూపిస్తారా? నేనే చూడలేను. చూడలేదు. మీకు చూడాలనుందా ఏంటి చెప్పండి. బేసిక్గా షేడ్స్ అంటే ఓకే ఇవి చూసాం, డాన్స్ చూసాము, హీరోయిన్ గా చూసాము, పల్లెటూరు అమ్మాయిలా చూసాము, మోడర్న్ లుక్ తో చూసాము. ఈ నెగిటివ్ షేడ్ మిగిలిందని నేను ట్రై చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. తెలంగాణ యాక్సెంట్ చేయలేదు నేను. ఓ ఓకే, వచ్చిందా ఏదైనా? ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేయలేదు, ప్రిన్సెస్ రోల్ చేయలేదు, యాక్షన్ రోల్ చేయలేదు, చాలా ఉన్నాయి. పర్లేదు, మీరు ఇంకా చిన్నవాళ్ళే. చాలా టైం మరి. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలామంది వచ్చారు, చాలామంది మాట్లాడారు. అందులో మీకు ఎప్పుడైనా కానీ ఈజీగా మీరు ఒక టెక్స్ట్ చేస్తే రమ్మని పిలిచే ఇంత ఫ్రీడమ్ ఎవరితో ఉంది? ఎవరితో లేదండి, అందరూ ఫ్రెండ్స్ అంతే. నేను మెసేజ్ పెట్టిన వెంటనే వచ్చేస్తారు అనేది ఐ డోంట్ నో. నేను జనరల్గా అంత టచ్లో ఉండు. ఐఎమ్ ఆల్వేస్ నెట్ ఇల్లు లేవర్ షూట్ ఇంతసేపటికి ఇదే ఉంటుంది. అంటే దట్స్ అ వెరీ బ్యాడ్ క్వాలిటీ. గుడ్ క్వాలిటీ అన్నారు అంటే వీ హ్యావ్ టు అట్ ద సేమ్ టైం మెయింటైన్ గుడ్, ఐ మీన్ అందరితో బాగా టచ్లో ఉండాలి, అందరితో అంటే ఏంటంటే కొన్నిసార్లు మిస్లీడ్ కూడా అవుతారు. మీకు యాటిట్యూడ్ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ సమ్ నాకు చిన్నప్పటి నుంచి ఐమ్ వెరీ రిజర్వ్డ్. ఐ లవ్ అంటే నేను నా స్పేసెస్లో ఉండడమే నాకు ఇష్టం. బట్ ఐమ్ ట్రైంగ్ టు చేంజ్. అందరితో టచ్లో ఉండి హాయ్ బాయ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే ఇట్లాంటి మెసేజ్ కూడా పెడదామని చెప్పి పెడుతున్నాను, ట్రై చేస్తున్నాను. ఇంకా తెలుసా కొంచెం ట్రై చేసి అంటే ఓకే కొన్ని రోజులు పెడతారు, మళ్ళీ కొన్ని రోజులకి ఇది కూడా ఏం పెద్ద వర్కౌట్ అవ్వట్లేదు ఆగిపోతాం. సో ఏదైనా ఒక పని అలా స్టార్ట్ చేసి ఇది నడవట్లేదు అని వదిలేసినవి ఏమైనా ఉన్నాయా లైఫ్లో? అసలు లేదండి, అసలు. ఓకే, ఇప్పుడు దాకా ఈవెన్ ఎనీథింగ్, ఒక డాన్స్ మూమెంట్ అవ్వచ్చు, ఫైట్ అయ్యుండొచ్చు, ఏదైనా సరే ఒక క్యారెక్టర్ అయ్యుండొచ్చు, భయం అయితే వేస్తుంది ఫస్ట్. అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకున్నది అంటే ఇట్స్ జస్ట్ దట్ ఐ డెంట్ ట్రై, ఇట్ జస్ట్ లుక్ స్టఫ్ అని నా ఫీలింగ్. ట్రై చేసినప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ ఈజీ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్. ఓకే, మీరు ఏదైనా టేకప్ చేసి గివ్ అప్ చేస్తుందా? యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక థింగ్ కావాలంటే లేకపోతే చెయ్యాలంటే నేను అది చేసిన దాకా వదలను. బట్ ఆ ఇంట్రెస్ట్ రావాలంటే చాలా టైం పడుతుంది. నాకు స్పోర్ట్స్ అంటే ఎప్పటి నుంచి నేర్చుకోవాలని ఉంది, లైక్ ఐ వాంట్ ప్రాక్టీస్ ఇట్, బట్ ఆ ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. సో ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ ఇట్ అట్ ఆల్. బట్ డాన్స్ అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ జస్ట్ లైక్ టు డూ ఇట్. సో ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ఐ థింక్ దట్స్ మై ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్. ఓకే, మేబీ నేను మ్యూజిక్ అని చెప్పొచ్చు. నేను ఒకసారి సింగింగ్ ట్రై చేసాను, ఇది మన వల్ల కాదు. సింగింగ్ ట్రై చేస్తారా? మ్యూజిక్ సింగింగ్ ట్రై చేశాను యాక్చువల్లీ. అదేంటంటే నా వాయిస్ కొద్దిగా బాగా ఉంటుంది, వాయిస్ మోడ్యులేషన్ బాగా వస్తుంది అని చెప్పి ఎవరో చెప్తే, సో అట్లాగా ట్రై చేశాను. వేరే రకంగా నేర్చుకుందాం వాయిస్ మోడ్యులేషన్, ఇది మన వల్ల కాదని చెప్పి డ్రాప్ అయింది అనిపిస్తుంది. నేను చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా గుర్తొస్తున్నాయి. ఇది హమ్మింగ్ చేయడం అది అంతే. అది హమ్మింగ్ కాదు, ఆయన లీడ్ ఇచ్చారు. ఇప్పుడు ఒక పాట పాడే వరకు వదిలిపెట్టేది లేదు. అసలు మీరు తపస్సు చేసిన సరే నేను మాట్లాడు. మీ పాటల్లో ఏదైనా మీరు మామూలుగా పాడుకుంటారా? పాడుకుంటాను కొన్ని. మీరే పాడుకుంటుంటారు బాత్రూమ్ అంటారు అలా? లోపల పాడుకుంటున్నాను. లైట్ గా హమ్ చేస్తారా? మీరు పాడతారా? కొన్ని హమ్ చేయండి అట్లీస్ట్. చెప్తాను ఫీల్ అవుద్ది. చెప్పను ఇప్పుడే సాంగ్ హమ్మింగ్ అది. ఒక్కరోజు అప్పుడే ఆ సాంగ్ ఏదో సంథింగ్ విన్నా సంథింగ్, ఐ వాజ్ లైక్ వస్తుంది అనమాట నాకు. ఐ నో ఇట్ వాస్ ఆల్సో రైట్. నేను ఒక్కసారి 2-3 సార్లు తర్వాత వచ్చింది. నేను కూడా ఏదో ఈ సాంగ్
విన్నా. అరే Then ఇంటికి అది ఏ సాంగ్? ఉప్పెనలో పాడు జలపాతం. ఓహో, అది దాన్ని మీరు ఆమ్ చేస్తున్నారు. చేస్తున్నా. ఓకే, సో మీ ఫేవరెట్ సాంగ్ కదా అది? నా ఫేవరెట్ సాంగ్. అది అప్పుడు నేను ఉప్పెనాలో అడిగినప్పుడు జల జల నో నో చెప్పుంటుందండి అప్పుడు సినిమా కోసం. ఐ నెవర్ సెడ్ దట్స్ మై ఫేవరెట్. ఓకే చాలా జాగ్రత్త పడుతుంది, చెప్పదు. ఓకే, సో ఈ సినిమాలో యాక్చువల్గా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటే మిమ్మల్ని అడగాలి యాక్చువల్గా. చెప్పండి ఒక 2 మాటలు తన గురించి. ఒక సినిమా స్టోరీ లైన్ అయితే మీకు ట్రైలర్లోనే అర్థమై ఉంటుంది. ఒక బాగా సక్సెస్ఫుల్ అయిన కమర్షియల్ సినిమా డైరెక్టర్, అతను చేయబోతున్న నెక్స్ట్ సినిమాకి ఒక ప్రిన్సెస్ లాంటి అమ్మాయి కావాలి. సో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు సడన్గా ఒక అన్యూజువల్ ప్లేస్లో ఈ అమ్మాయి కనిపిస్తుంది. సో అట్లాగా అమ్మాయిని రీచ్ అయితే ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్, ఆ అమ్మాయి సినిమాలోకి రావడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, సో అట్లా వెళ్తుంది అనమాట. ఈ స్టోరీ లైన్ చెప్తూ అండర్ కరెంట్లో వి షో ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ, ఒక వెరీ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, వాళ్ళ అజంప్షన్స్. అట్ ద సేమ్ టైమ్ ఈ డైరెక్టర్ క్యారెక్టర్ ఏంటి, ఈవెన్ దో కమర్షియల్ క్యారెక్టర్ అయినా సరే, కమర్షియల్ సినిమా డైరెక్టర్ అయినా సరే, ఒక ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉంటుందో అట్ ద సేమ్ టైం చాలా హార్ట్ పెట్టి చేస్తారు కమర్షియల్ సినిమాని కూడా. వాళ్ళకు కూడా బిగ్ పర్పస్ ఉంటుంది. సో లైఫ్కి ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది విత్ హర్ స్టోరీ. ఓకే, సో అమ్మాయితో మీరు ఆ డైరెక్టర్ లవ్లో పడతారు. అలా కనపడింది. పడాలి కదా, పడకపోతే. ఓకే, సో కానీ అది ఎలా పడతారు, ఎందుకు పడతారు, జస్టిఫై చేసి అనేది ఇంపార్టెంట్. 2 స్ట్రాంగ్ క్యారెక్టర్స్, వాళ్ళ మధ్య ఐస్ ఎలా బ్రేక్ అవుతుంది అనేది ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్లీ రిటన్. ఓకే, డాక్టర్ కోరిక కొంచెం తీరింది కదా. అవును. ఓకే, కాకపోతే డైరెక్ట్ ఫిజిషియన్ లేకపోతే ఒక సర్జన్ లాగా కాకుండా ఐ డాక్టర్ అయ్యారు. ఐ డాక్టర్. అవును. సగం ఐ థింక్ నేను సర్జన్ కావాలంటే కూడా ఐ వుడ్ హావ్ నెవర్ బికమ్ అంత బ్లడ్ అవన్నీ. సో కొంతమంది నేను విన్నాను, చదివిన తర్వాత కూడా ఈవెన్ ఎంబీబీఎస్ లాంటి స్టడీస్ చేస్తూ మధ్యలోంచి వదిలేసిన వాళ్ళు ఈ కారణాలతో, చూడలేక అలాంటివి చేయలేక. మీరు విన్నారు ఎప్పుడైనా? మా సైన్స్ మ్యాథ్స్ టీచర్, ఎవరు మ్యాథ్స్ టీచర్, తను బయాలజీ తీసుకున్నారు. ఫస్ట్ అంటే కప్పని తీసుకొచ్చి ఇలా కూర్చుంటే నా వల్ల అక్కడే అవుతుంది. యాక్చువల్లీ బిగినింగ్ అక్కడే స్టాప్ అయిపోతారు చాలా మంది. ఫస్ట్ కప్ప దగ్గర స్టార్ట్ అవుతుంది ఎవరు కదా. ఓకే, సో మీది సుధీర్ బాబు 16 అనేది ఒక హ్యాష్ ట్యాగ్ చూస్తున్నాను, ఏంటండి నాకు అది అర్థం కాలేదు. సుధీర్ బాబు 16 అండ్ నా సినిమా నాకు కౌంట్ ఉండదు. మేబీ నెక్స్ట్ ది అనౌన్స్మెంట్ ఉంది. ఓహో, నెక్స్ట్ ది కౌంట్ అయ్యి ఉండొచ్చా? 14 అది చూస్తాను నేను. సుధీర్ 16 ఫస్ట్ లుక్ ఇది, ఈ గెటప్ లో మీది ఓపెన్ అవుతుంది. ఇది హంట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాం. హంట్ ఓకే, హంట్ టైటిలే కదా మూవీ టైటిల్, హంట్. ఓకే, నెక్స్ట్ రాబోతుంది అది. నెక్స్ట్ రాబోతుంది. ఓకే, ఇది 15th మూవీ ఏమో అయితే. ఇది 15th మేబీ. ఓకే, మీరు కౌంట్ చేసుకోను. దిస్ ఇస్ 14. మర్చిపోయాను. ఇది 14. మామా మశ్చంద్ర అని ఇంకో సినిమా ఉంది. అది యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ షూటింగ్ డేస్ చాలా ఎక్కువ. సో దానికన్నా ముందు ఈ హంట్ వస్తుంది. సో యాక్చువల్లీ 16 ఫస్ట్ వస్తుంది, 15 తర్వాత వస్తుంది అన్నమాట. ఇది 14. ఓకే, లక్కీ నెంబర్. అలా అయినా చాలా చాలా ఫోకస్డ్గా ఉంది తన మెమరీ టూ మచ్. మెమరీ అసలు వేరే లెవెల్. రియల్లీ ఫస్ట్ కాంప్లిమెంటా? చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి ఈ విషయంగా మెమరీ గురించి. మెమరీ గురించా? బాగుంటుంది మెమరీ. మెమరీ గురించా అంటే మెమరీ చాలా ఐ థింక్ ఇక్కడే. ఓకే, సో ఈ క్వశ్చన్ డ్రాప్. ఓకే, బట్ కాన్వర్సేషన్స్ మాట్లాడుకుంటాం కదా, అవి అసలు మిస్ అవ్వదు. మేబీ ఫోకస్ కూడా అంటే ద థింగ్స్ ఐ వాంట్ టు రిమెంబర్ నేను గుర్తుపెట్టాను. సో ఇంద్రగంటి గారు ఏమన్నారు ఇంతకీ మీతో వర్కింగ్ చేయడం, కృతి శెట్టితో యాక్టింగ్ చేయించుకోవడం ఎలా ఉందని చెప్పారు? చేయించుకోవడం ఐ థింక్ హీ డజంట్ బిలీవ్ ఇన్. ఆయన ఎప్పుడు ఒక కొలాబరేటివ్ స్పేస్లో ఉంటారు. అంటే చేయించుకోవడం అంటే ఆయన యాక్టర్స్ చేస్తారని నమ్ముతారు. ఓకే, అంతా చేయించుకుంటానే. అండ్ యాక్చువల్లీ ఆయనతో వర్క్ చేసే ప్రతి డే నాకు ఒక ఫిల్మ్ఫేర్ మూమెంట్ లేకపోతే ఒక అవార్డ్ మూమెంట్లో ఉంటుంది. బికాస్
ఆయన ఒక ఆర్టిస్ట్కి ఇచ్చే అప్రిసియేషన్, ఇట్ ఫీల్స్ లైక్ యూర్ గెటింగ్ ఎన్ అవార్డ్. సో జనరల్గా ఫిల్మ్ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ వైపు నుంచి ఆ రియాక్షన్స్ వస్తాయి మీకు పర్టిక్యులర్ సీన్స్ కోసం మీరు చేసిన వర్క్ కోసం. బట్ ఆయన ముందే అప్రిషియేట్ చేసి ఇట్ మేక్స్ యూ వాంట్ టు డూ బెటర్. బేసిక్గా డైరెక్టర్స్ కూడా ఫిల్మ్ పూర్తి అయ్యే వరకు చెప్పరు ఎలా చేశారని, జస్ట్ టు హోల్డ్ యూ ఆర్ లైక్ keep wanting, they want more from you basically. So maybe that's why they don't say anything. But Mohan sir, every day he appreciates you. So automatically meeku inka better cheyalane thought ఖచ్చితంగా వస్తుంది. సో దట్స్ హౌ ఐ ఫెల్. ఓకే, September 16th థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. నేను సమ్మోహనం నాకు ఫేవరెట్ అని చెప్పాను కదా, కానీ నేను థియేటర్లో మిస్ అయ్యాను, అప్పుడు చూడలేదు. బట్ ఈ సినిమా డెఫినెట్గా కొంచెం అలాంటి కాంబినేషన్లోనే, మోస్ట్లీ అదే కాంబినేషన్స్ ఉన్నారు, మీరున్నారు, ఇంద్రగంటి గారు ఉన్నారు. అండ్ సినిమా స్టోరీ కూడా నాకు కొద్దిగా సినిమా వాళ్ళే సినిమాలో యాక్టింగ్ చేయడం ఆ కాన్సెప్ట్ కనిపించింది కాబట్టి డెఫినెట్గా ఇది కూడా మరొక మంచి హిట్ అని అనిపిస్తుంది. మీరేం చెప్తారు ఫైనల్లీ ఆడియన్స్కి? మీరు చెప్పినట్టు యాక్చువల్గా సమ్మోహనంలా ఒక మంచి స్టోరీ, ఐ థింక్ కంటెంట్ అయితే డెఫినెట్లీ ఉంది, బట్ నాట్ సిమిలర్ టు సమ్మోహనం. బట్ చాలా జెన్యున్ ఎమోషన్స్తో తీసిన జెన్యున్ సినిమా ఇది. అండ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది చాలామందికి. అండ్ ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్, నా క్యారెక్టరే కాదు, సుధీర్ గారి క్యారెక్టర్ అండ్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్, ఇలాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ద ఆడియన్స్ they'll have at least 1 or 2 characters definitely that they'll relate to. మీరు చెప్పారా? చెప్పింది అంటే ఏదో ఇప్పుడు మనం చెప్పిన వెంటనే వచ్చేస్తారని అనుకోను, బట్ యూ కెన్ జస్ట్ సీ ద క్రెడిబిలిటీ ఆఫ్ ది డైరెక్టర్, క్రెడిబిలిటీ ఆఫ్ మీ అండ్ ద డైరెక్టర్ వర్కింగ్ టుగెదర్. ఆయన చేసిన సినిమాలు, నేను చేసిన సినిమాలు, సో ఆ క్రెడిబిలిటీతో రండి. ఆ క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు. ఓకే, సో మీది బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో తీసిన విఏమో థియేటర్స్కి రాలేదప్పుడు, తర్వాత శ్రీదేవి సోడా సెంటర్ వచ్చింది, ఆ తర్వాత ఇదే కదా థియేటర్స్ రిలీజ్. ఓకే అండి, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.